ఆ కారణంగానే వెంకీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ నేను కానీ నా బిడ్డలు కానీ తిరిగి ఈ ఊరు రావడానికి నా మనసు ఒప్పుకోలేదు. తప్పు చేశావమ్మా. మామయ్య నువ్వు చాలా పెద్ద తప్పు చేశారు. వెంకీ, అవునమ్మా, నువ్వు మామయ్య ఏ నేరం చేయలేదని మీకు తెలిసినప్పుడు తెగించి న్యాయం కోసం పోరాటం చేయాలి. ఆ అఖిలాండేశ్వరి ద్వేషానికి ఎదురెళ్ళి నిలబడాలి. అంతేగాని మీరు చేసిందేంటి? అందరి దృష్టిలో తప్పొప్పుకుని పారిపోయారు. ఆఖరికి నీ కన్న బిడ్డలమైన మాకు కూడా ఏం జరిగిందో ఇంతవరకు తెలియకుండానే పెంచావు. అమ్మా, తల్లిగా నువ్వంటే ఏంటో చెల్లికి నాకు తెలుసు కాబట్టి మేము వాస్తవాన్ని అర్థం చేసుకోగలం. ఊర్లో జనం ఎలా అర్థం చేసుకుంటారమ్మా? మనం వాళ్ళకి ఏ వాస్తవాన్నైనా అర్థం చేయించి తీరాలి. అమ్మా, నీ మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది. అత్తయ్య చెడ్డది కాదు, కేవలం అహంకారి. ఆ అహాన్ని మామయ్య దెబ్బతీశాడు కాబట్టే ఆయన మీద కోపాన్ని పెంచుకుంది. ఆ కోపాన్నే ఎవరో తమ స్వార్థానికి వాడుకుని కుటుంబాన్ని ముక్కలు చేసి మనందరికీ, ఈ ఊరిని, నాన్న వాళ్ళని దూరం చేశారు. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు బాధపడకమ్మా అని పాతకాలపు మాటలు చెప్పేవాడు కాదమ్మా నీ కొడుకు. కొత్త ట్రెండ్ సెట్ చేసే సత్తా ఉన్నవాడు, గుండెల నిండా దమ్మున్న టెంపర్తో ఉన్నవాడు. ఆ టెంపర్తోనే చెప్తున్నాను, ఇంతవరకు జరిగింది కాదు, ఇక ముందు ముందు జరగాల్సిన కథేంటో నేను నడిపిస్తాను. నువ్వు ఏ నేరం చేయలేదు అని ఊరందరిలో నేను నిరూపిస్తాను.